పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ రాజకీయంగా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అన్న వర్గాలకు మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు. 56% ఉన్న బీసీ కులాలుంటే ఇవాళ ఎన్ని కులాల వ్యక్తులు అసెంబ్లీ మెట్లెక్కారని ఆయన ప్రశ్నించారు. రెడ్డిలకు లేని క్రిమిలేయర్ ప్రవేశపెట్టి బీసీలు అనేక సౌకర్యాలు కోల్పోతున్నామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో బీసీల సమరబేరి సదస్సును ఏర్పాటు చేశామని, దీనికి బీసీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారి ప్రతినిధి లత మాట్లాడుతూ 25న హైదరాబాద్ లో జరిగే బీసీల సమరబేరి సదస్సుకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాసం మాట్లాడుతూ ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన బీసీలను ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుళ్ల శ్రీనివాసంలో పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈ నెల 25వ తారీఖు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మరి పెద్ద ఎత్తున బీసీల సమరబేరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో 70 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ మరి అందరికీ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కానీ బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే జనగణనలో కులగణన చేపట్టడం ద్వారా కుక్కలకు, పిల్లులకు, నక్కలకు ప్రతి ఒక్కరికి కూడా లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు కూడా లెక్కలు ఉన్నాయి. కానీ 56% ఉన్నటువంటి బీసీలకు ఏ కులాలు ఎంత ఉన్నారు, ఎంత సంఖ్యలో ఉన్నారు? ఇలా 2658 కులాలు ఉంటే ఇలా ఎన్ని కులాలు అసెంబ్లీ మెట్లెక్కినాయి? ఎన్ని కులాలు ఇలా పార్లమెంట్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు? బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానంగా పనిచేస్తున్నాను. ఏదైతే 25వ తారీఖు సోమవారం రోజు జరగబోయే సమరబేరికి మన బీసీల అనగబాటుతనానికి చైతన్యపరిచే విధంగా సమరబేరి ప్రోగ్రాన్ని చేపట్టడం జరిగింది. అటు ప్రోగ్రాంకు కరీంనగర్ నుండి భారీ ఎత్తున తరలి రావాలని అందరికీ తెలియపరుస్తున్నాం. ఇవాళ కులగణన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం సంతోషకరం. అట్లాగే కేంద్రంలో కూడా మాకు బీసీలకు ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలు చాలా ఉన్నాయి. 76 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి కూడా ఇప్పటికీ కొన్ని కులాలు వెనుకబాటుతనంగానే ఉన్నాయి. వాళ్ళకి అసలు అసెంబ్లీ, పార్లమెంటు ఎక్కడుందన్న కూడా తెలియదు. అట్లాంటి కులాలు జీవనోపాధి, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకొని బతికేటువంటి కులాలు ఉన్నాయి. వారిని అభివృద్ధి పరంగా బయటికి తీసుకొచ్చి వారికి మెరుగైన జీవనం కల్పించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వాలు